శ్రీ మహాగణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాం కుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుగాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేత్ వాङ्मय సిద్ధిహేతోః. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపామబలాం ప్రపద్యే. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं देवीं धियो नः प्रचोदयात्. अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरिः अफाललोचनस्यम्भुः भगवान् बादरायणः. శ్రీ పరదేవతా స్వరూపులారా, మనము శ్రీదేవి భాగవత నపాకన ప్రవచన జపయజ్ఞంలో 2వ రోజులోకి ప్రవేశించాము. శ్రీమద్దేవి భాగవతాన్ని మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పడం జరిగింది. నారద మహర్షి వేదవ్యాసునికి చెప్పడం జరిగింది. వేదవ్యాసుడు జన్మేజయునికి చెప్పడం జరిగింది. తర్వాత అట్లా వాళ్ళు చెప్పినట్లుగా సూత మహర్షి సౌనకుడు అనేటువంటి మొదలైన మునులకు చెప్పడం జరుగుతున్నది. ఈ సౌనకుడు మొదలైన మునుల యొక్క కోరిక మీద సూత మహర్షి ఆ ముని బృందానికి ఈ రోజున హయగ్రీవ స్వామి అవతారాన్ని గురించి చెబుతున్నారు. ఈ దేవదేవుడైనటువంటి విష్ణుమూర్తి చాలా కాలం క్రిందట అప్పటికే 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతోటి భయంకరమైన యుద్ధం చేశాడు. అలసిపోయాడు. ఆ సమయంలో సాధారణంగా ఈ విలువిద్యాకారులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడైతే బాణాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించబోతున్నారో అప్పుడే ఆ వింటి యొక్క అల్లెత్రాటిని బాగా బిగించి పెట్టుకుంటారు. తర్వాత ఆ బాణ ప్రయోగము చేయటము అయిపోయిన తర్వాత ఆ అల్లెత్రాటును మళ్ళీ సడలింపుగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ విష్ణుమూర్తి బాగా అలసిపోవటం వల్ల ఆ అల్లెత్రాటును కూడాను దాని బిగింపును ఏమాత్రం సడలింపు చేయకుండా ఏదో ఒక దానికి కాస్త ఆధారంగా పెట్టి సమతల ప్రదేశంలో తాను ఆ ధనుస్సు మీదనే వంగి అలా నిద్రపోతూ ఉన్నాడు. మనలాంటి వాళ్ళకైతే నిద్ర
ఆ స్వామివారికి కాబట్టి అది యోగ నిద్రగా భావించవచ్చు మనం. ఇట్లా ఉంటున్నటువంటి సమయంలో దేవతలకి ఒక యజ్ఞం చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆ యజ్ఞానికి ఆహ్వానించడం కోసమని చెప్పి బ్రహ్మను శివుణ్ణి కూడా వెంట నిడుకొని ఈ దేవతలు విష్ణులోకానికి వచ్చారు. కానీ వారికి విష్ణు భగవానుడు కనపడలేదు. ఆయనను గురించి ఆలోచించారు. ఎందుకంటే ఆయన లేకుండా దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞం చేయడం ఎట్లాగా అని చెప్పి ఆలోచించారు. అందుకని తమ యొక్క దివ్య దృష్టితోటి విష్ణువు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని గురించి ఆరా తీశారు. ఆయన ఒక చోట ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ప్రకారంగా యోగ నిద్రలో ఉన్నాడు. అందరూ కూడాను ఆ విష్ణుమూర్తి ఉన్నటువంటి చోటికి వెళ్ళారు. అయినా ఏమాత్రం ఆ అలికిడికి విష్ణుమూర్తి లేవలేదు. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు కదా, మన దేవకార్యము కదా, తప్పనిసరిగా ఇప్పుడు విష్ణుమూర్తి నిద్ర లేవాలి, ఆలోచించండి అని చెప్పన్నాడు. అప్పుడు శివుడు అంటాడు కదా, నిద్రాభంగే స్థిదూషణం, ఎవరైనా సరే నిద్రపోతున్నప్పుడు వారి నిద్రకి ఆటంకం కలిగించకూడదు, చాలా పాపం కూడా. అయితే ఇప్పుడు మనము ఆపద్ధర్మంలో ఉన్నాము. అంటే విష్ణుమూర్తి వస్తే కానీ మనము ఈ యజ్ఞాన్ని చేయటానికి వీలు లేదు. అందువల్ల ఇటు ఆయన నిద్రను ఆటంకపరచలేము, మన యజ్ఞాన్ని వాయిదా వేసుకోలేము. ఏమిటా అని చెప్పి సందేహంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం కట్టింది. ఏంటంటే వంబ్రి అనేటువంటి ఒక కీటకాన్ని సృష్టిస్తాడు. అంటే ఒక చెదపురుగు లాంటిది ఇది. దానిని పిలిచి ఆ వింటికి కట్టి ఉన్నటువంటి అల్లెత్రాడును తిను. ఎప్పుడైతే దాన్ని ఈ కీటకము తింటుందో అప్పుడు ఆ అల్లెత్రాడు సడలింపు జరిగిపోతుంది. దాంతో విష్ణుమూర్తి ఆనుకొని పడుకున్నటువంటి నిలబడి నిద్రిస్తున్నటువంటి ఆ విల్లు కాస్త జారుతుంది. ఆ కదలికకు విష్ణుమూర్తి లేస్తాడు. అప్పుడు మన దేవకార్యం నెరవేర్చుకోవచ్చు అని చెప్పి ఒక ఉపాయము పన్నాడు బ్రహ్మదేవుడు. అందరూ కూడాను సరే అంటే సరే అనుకున్నారు. అయితే అక్కడ ఆ కీటకానికి ఒక సందేహం వచ్చింది. అదేమంటుందంటే, ఓ బ్రహ్మదేవా, నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిపీడనం శిశుమాతృ విభేదచ బ్రహ్మ హత్యో సమం స్మృతం. ఓ బ్రహ్మదేవా, నీకు తెలియందేముంది? ఎవరైనా నిద్రపోతున్న వారిని లేపకూడదు. అలానే ఏదైనా కథ రసవత్తరంగా భక్త శ్రోతలు ఆ కథలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ కథకు భంగం కలిగించకూడదు. అలానే ఆలు మగలు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ సంతోషానికి భంగం చేయకూడదు. అలానే తల్లి పిల్లలు ఒక చోట ఉండి చక్కగా ఉన్నప్పుడు వాళ్ళని విడదీయకూడదు. ఇవన్నీ ఇట్లా కనుక చేస్తే ఏమవుతుందంటే అది బ్రహ్మహత్యాపాతకంతో సమానమైనవి అవుతాయి. మహాపాపాన్ని కలిగించేటువంటివి. అయితే కొంతమంది స్వార్థపరులు పాపమని తెలిసినప్పటికీ ఆయా పనులు చేస్తూ ఉంటారు. మరి నేను కూడాను స్వార్థంతో చేద్దామనుకున్నా నాకు ఈ వింటినారిని పరకటము తింటమే దక్కుతుంది, కానీ ప్రత్యేకించి ప్రయోజనమేమీ లేదు కదా అని బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది. తస్మాదహం కరిష్యామి
స్వార్థమేవ ప్రభక్షణం. అన్ని పాపాలకు కూడాను మానవుడిలో ఉండేటువంటి స్వార్థమే కారణమవుతున్నది. అందువల్ల నా ప్రయోజనాన్ని గురించి కూడా మీరు ఆలోచించవలసింది అని చెప్పి మరొక మాట అన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు కదా, హోమ కర్మణి పార్శ్వే చ హవిర్దానాత్వతిష్యతి తత్తే భాగం విజానీహి కురు కార్యం త్వరాన్విత. ఓ కీటకమా, నువ్వు అడిగింది కూడా బాగానే ఉంది. మాకు దేవతలకు కార్యం సిద్ధిస్తున్నది, కానీ నీకు కలిగేటువంటి ప్రయోజనము లేదు కదా. అందుకని ఏం చేస్తున్నామంటే, ఈ హోమకుండాలలో ఆయా పదార్థాలను హవిస్సులుగా వేస్తూ ఉంటారు. ఆ వేసేటప్పుడు వాళ్ళు అజాగ్రత్తగా అటు ఇటు చంద్రవందరగా పడేటప్పుడు ఆ హోమగుండం లోపల కాకుండా ఆ గట్టు మీద గట్టు పక్కన యువతలు పడ్డాయంటే వాటన్నిటినీ కూడాను నీకు చెందినటువంటి అవిర్భాగాలుగా భావించుకో. ఇక్కడ నుండి వాటికి నువ్వే తీసుకుంటానికి అర్హురాలు అవుతావు అని చెప్పి చెప్తాడు. అందువల్ల ఇంకా ఆలస్యం చేయకుండా మా దేవకార్యాన్ని నిర్వర్తించు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు వెంటనే ఆ వమ్రి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి దాని అల్లెత్రాడుని చట్టుకొని కొరుకుతుంది. పక్క పెట్టిన ఆ తాడు తెగిపోతుంది. ఆ ధనుస్సు కూడాను విల్లు కూడాను ఎగిసి పడుతుంది. పెద్ద శబ్దం వస్తుంది. దిక్కులన్నీ కూడాను ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. దేవతలంతా కూడాను ఆ ధ్వనికి భయపడ్డారు. బ్రహ్మాండము సంక్షోభించింది. భూమి ఒక్కసారి కంపించింది. సముద్రాలు కూడాను ఒక్కసారి అందులో ఉన్నటువంటి నీరు సుడులుగా తిరిగాయి. అంతేకాకుండా ఆ సముద్రంలో ఉన్నటువంటి చేపలు, తిమ్మింగిలాలు మొదలైనటువంటి జలచరాలన్నీ కూడాను భయంతో ఉనికిపోయాయి. అంతేకాకుండా విపరీతమైన గాలులు కూడా వీచాయి. పర్వతాలు కూడా ఒక్కసారి అవి మూలంతో సహా పైకి కదులుతాయా అన్నంతగా వాటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా అశుభ సూచకంగా ఎన్నో కనపడ్డాయి. అలానే ఉల్కాపాతాలు కూడాను జరిగినాయి. ఇవన్నీ కూడాను చాలా ఉపద్రవ లక్షణాలుగా కనపడ్డాయి. అంతేకాకుండా అప్పటిదాకా ఉన్నటువంటి సూర్యుడు కాస్త అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కూడాను చాలా పిత్రమహాలు వేసుకొని పిక్కమహాలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళ మొహాల్లో ఏమాత్రం కళాకాంతులు లేవు. అంతేకాకుండా ఆ చీకటి కాస్త తొలగిన తర్వాత చూస్తే ఆ విష్ణుమూర్తి ఉన్నటువంటి శిరస్సు అది ఎట్లా ఉంది, మామూలుగా దానికి కిరీటము, తర్వాత ఆయనకి చెవులకి కుండలాలు మొదలైన ఆభరణాలు ఉన్నాయి. అటువంటి ఆభరణాలు మకుటము కలిగినటువంటి శిరస్సు కాస్త ఆ విష్ణుదేవుని యొక్క దేహం నుండి విడిబడి ఎక్కడో పడిపోయింది. వీళ్ళకి అంతు చెక్కలేదు ఎక్కడ పడింది అన్నది. అప్పుడు ఇక చాలా దుఃఖంతో ఏడవటము, భయపడటము, ఏ పని చేయటానికి చేతులు రాకపోవటము జరిగింది ఈ దేవతలకి. అంతేకాకుండా విష్ణుమూర్తిని తలుచుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఓ దేవా, నీవు జగత్తుకి నాయకుడివి, దేవతలందరికీ కూడాను అధిదేవుడవు. అంతేకాకుండా చాలా సనాతన కాలం నుంచి ఉన్నటువంటి వాడివి. ఇట్లా జరిగిందేమిటి? నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? అసలు నిన్ను ఎవరు కూడాను ఛేదించడానికి కానీ భేదించడానికి కానీ వీలు లేనటువంటి వాడివే నువ్వు. అంతేకాకుండా నిప్పు కూడా నిన్ను కాల్చలేదే. అటువంటిది ఇప్పుడు నువ్వు ఇట్లా అయినావంటే
ఎంతో గొప్పవాడివైనటువంటి త్రిమూర్తులలో ఒకడివైనటువంటి నీవే పరిస్థితే ఇట్లా ఉంటే ఇక మాలాంటి వాళ్ళ సంగతి ఏమిటి అని చెప్పి ఇక మేము కూడా ఇక చచ్చిపోవడమే జరుగుతుంది అంటారు. అంతేకాకుండా నీ పట్ల మాకున్నటువంటి ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయో. కేవలము యజ్ఞానికి నిన్ను ఆహ్వానించాలి, నీవు అందులో ఉండేట్లు చెయ్యాలి అనేటువంటి మా స్వార్థం వల్ల మేము నిన్ను పోగొట్టుకోవడం జరిగింది. ఇది ఎవరో ఏ యక్షులో రాక్షసులో మాకు చేసినటువంటి ద్రోహం కాదు, మాకు మేమే ఇట్లా చేసుకోవడం జరిగింది. ఎవరైనా చేస్తే వాళ్ళను నిందించే అవకాశం ఉంటుంది. మాకు మేము చేసుకున్న దానికి ఇంకొకరిని నిందించేటువంటి, ఇంకొకరిని తప్పు పట్టేటువంటి అవకాశమే లేదు. ఎంత మూఢులమైపోయినాం మేము, ఎంత మూర్ఖులము, ఇంకా మమ్మల్ని రక్షించేదెవరు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. పోనీ ఇది ఏదైనా మాయ అనుకున్నామా? మాయ అయితే ఇది సాత్విక మాయ అవుతుందా, రాజస మాయ అవుతుందా, తామస మాయ అవుతుందా? ఏ మాయ అవుతే ఏమి కానీ మాకు అధిపతివి, మాయలన్నిటికి కూడా అధిపతివి అయినప్పటికీ నువ్వు ఇట్లా అయినావు, నీ శిరస్సే ఎగిరిపోయింది, ఇక ఏమనాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా డీలా పడిపోయారు. అప్పుడు త్రిమూర్తుల పరిస్థితి, దేవతల పరిస్థితిని గమనించినటువంటి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఇలా అంటాడు. నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ, అవశ్యమేవ భోక్తవ్యం దైవం పురుషకారచ్చ దేవేశ సదృశాబుభౌ ఉపాయచ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వథా. ఓ దేవతలారా, మీరు ఊరికే ఇలా బేలగా దుఃఖిస్తూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. కష్టం వచ్చింది, అందుండి తొందరగా బయటపడండి. ఇప్పుడు మనము ఈ ఆపద నుండి బయటపడేటువంటి మార్గాన్ని ఆలోచించండి. మన బుద్ధికి పదును పెట్టండి, పని చెప్పండి. ఏ కార్యమైనా సరే చక్కగా నెరవేరాలి అంటే దైవ బలము ఉండాలి, మానవుని యొక్క కృషి కూడా ఉండాలి. ఈ రెండు సమానంగా ఉండాలి. ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే మనం అనుకున్న పనిని చేయగలుగుతాము. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా కూడాను ఈ దైవము కంటే కూడాను పురుషాకారము, ఉపాయమే ఒక్కొక్కసారి ఫలిస్తూ ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు చేయవలసిన పనిని గురించి ఆలోచించండి అని ఈ బృహస్పతి దేవతలు త్రిమూర్తులతోటి అంటూ ఉంటాడు. దాంతో ఇంద్రుడి కోపం వచ్చింది. మనం జరిగింది చూస్తున్నాము, మన ప్రమేయం లేకుండానే విష్ణుమూర్తి యొక్క తల ఇలా తెగిపోయింది. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నదంటే మనిషి యొక్క ప్రయత్నము కంటే కూడాను దైవము యొక్క బలమే గొప్పది అని చెప్పి తెలుస్తున్నది కదా. అటువంటప్పుడు నువ్వేంటి, మానవ ప్రయత్నం కూడా మంచిదేను, అది కూడా గొప్పదేను, ఒక్కొక్కప్పుడు అది కూడా సిద్ధిస్తుందని చెప్తావేమిటి అని చెప్పి అంటాడు. ఇట్లా దేవతల నాయకులు అందరూ కూడా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఇట్లా అంటున్నాడు, అవశ్యమేవ భోక్తవ్యం కాలేనాపాదితం చయత్ శుభం వాప్య శుభం వాపి దైవం కోతిక్రమేతు పునః దేహవాన్ సర్వదుఃఖానాం భోక్తా నైవాత్ర సంశయః. బ్రహ్మదేవుడు ఆ దేవేంద్రుడితోటి ఇలా అంటున్నాడు, ఓ దేవేంద్ర, మంచి కానీ చెడు కానీ
ఆ కాలాన్ని బట్టి వస్తూ ఉంటాయి. వాటిని మనము అనుభవించవలసిందేను. ఈ దేవుడు కల్పించేటువంటి సంఘటనలను వాటిని మనము తప్పించుకోలేము. తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే మనము ఒక దేహాన్ని ఎప్పుడైతే ధరించామో అప్పుడే సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా మనను వెన్నంటి ఉంటాయి. నేనున్నాను బ్రహ్మదేవుణ్ణి. ఒకప్పుడు ఏం చేశాడు శివుడు? నా తలకాయని ఖండించి పారేశాడు. అలానే ఈ శివుడికి కూడా ఒకసారి తన శివలింగము ముక్కలైపోయింది కదా. అట్లాగే ఇప్పుడు ఈ విష్ణుమూర్తి యొక్క శిరస్సు కూడాను తెగి ఏ సముద్రంలోనో పడి ఉంటుంది. ఇదంతా కూడాను మనం చేసుకున్నది, కావాలనుకున్నది కాదు, కాలానుగుణంగా జరిగినటువంటిది. అందువల్ల అట్లా నీ విషయం కూడా చూద్దాం. నువ్వు సాక్షాత్తు దేవలోకానికి అధిపతివి, సచీదేవి భర్తవి. మరి నీకు సహస్రాక్షుడు అనేటువంటి పేరును పొందావు కదా. నీ శరీరం అంతా కూడాను పొడలు వచ్చింది కదా. అంతేకాకుండా నీ సింహాసనం ఉంది. మరి ఎన్నిసార్లు నువ్వు నీ సింహాసనాన్ని నుంచి భ్రష్టుడైతే ఈ నారాయణమూర్తి వచ్చి నిన్ను మళ్ళీ ఆ సింహాసనాన్ని నీకు అప్పగించలేదా? అక్కడ ఇక్కడ నువ్వు తలదాల్చుకోలేదా? కాబట్టి ఎవరికైనా సరే కష్టాలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు అనుభవించక తప్పదు. వాటిని ఎవరూ కూడా తప్పించుకోలేరు. అందుచేత ఊరికే ఇప్పుడు కలిగినటువంటి ఈ దుఃఖాన్ని, ఆపదను గురించి అతిగా ఆలోచిస్తూ ఊరికే సమయాన్ని వ్యర్థం చేసుకోవాకండి. దీని నుంచి బయటపడేటువంటి మార్గం ఆలోచించండి అని చెప్పన్నాడు. అంటూ ఇలా అంటున్నాడు, చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీం సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పరా బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. ఆయన మనను ఈ ఆపద నుండి రక్షించున్నటువంటిది ఒక్కతే ఉంది. ఆమె పరాశక్తి, ఆమె సనాతని. అంటే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నప్పుడు కూడాను, ప్రళయము సంభవించినప్పుడు కూడాను ఆమె మాత్రము వీటన్నిటికీ సాక్షిభూతురాలుగా ఉంటూ ఉంటుంది. ఆమె మహామాయ, అందరినీ మాయలో పడవేస్తూ ఉంటుంది. కానీ తను మాత్రము మాయలో పడటం ఉండదు. అంతేకాకుండా ఆమె మహావిద్య. విద్య అంటే జ్ఞానము. జ్ఞానం ఉంటేనే ఇది మంచి, ఇది చెడు అని తెలుస్తుంది. కాబట్టి మనము అజ్ఞానం నుంచి బయటపడుతూ ఉంటాం. అటువంటిది ఆమె ఎటువంటిది? మహావిద్య. అందువల్ల ఎటువంటి అవిద్య కూడా, అజ్ఞానం కూడా ఆమె దరికి చేరదు. అందువల్ల అటువంటి మహాదేవిని మీరు ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య. అంతేకాకుండా జగద్ధాత్రి. చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీం సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పరా బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం అని చెప్పి సర్వలోకాలకి జనని, ముల్లోకాలలోనూ కూడా అంతటను కూడాను వ్యాపించి ఉన్నటువంటి ఆ అమ్మవారిని శరణు వేడటమే మనకు ఇప్పుడు ప్రధానము. అంతకు మించినటువంటి మనకు ఉపాయం కూడా లేదు అని చెప్పి చెప్తారు. అప్పుడు
ఈ బ్రహ్మ చెప్పినటువంటి దీన్నంతా కూడాను దేవతలందరూ కూడా విని ఒప్పుకుంటారు. ఈ బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి 4 వేదాల ద్వారా మాతృసూక్తాన్ని ఆలపింపజేస్తాడు అమ్మవారిని. నమో దేవి మహామాయే విశ్వోత్పత్తి करे शिवे निर्गुणे सर्वभूतेषि मातः शंकर कामदे. ఓ దేవి, నీవు మహామాయవు, నీకు నమస్కారము. అంతేకాకుండా ఈ జగత్తు ఉందే, ఈ జగత్తు పుట్టడానికి కారణమైనటువంటి దానివి, శుభాలను కలిగించేటువంటి దానివి, ఎటువంటి గుణాలను లేనటువంటి దానివి, అన్ని ప్రాణులకు కూడాను అధీశ్వరివి, ఈ లోకానికి తల్లివి. ఎందుకంటే నీవు ఎటువంటి దానివంటే మామూలుగా నిన్ను ఆశ్రయించిన భక్తులనే కాకుండా శంకరుడు అంతటి వాడికి కూడాను ఆయన కోరికలను తీరుస్తూ ఉంటావు. త్వం భూమి సర్వభూతానాం ప్రాణః ప్రాణవతాం తథా ధీః శ్రీః కాంతిః క్షమా శాంతిః శ్రద్ధా మేధా శృతిః స్మృతిః. అమ్మా, ప్రాణికోటికి అంతటికి కూడాను ప్రాణం నువ్వే. అంటే ఈ కనపడేటువంటి ప్రాణులన్నిట్లో కూడా ఉండేటువంటి చైతన్య రూపానివి నువ్వే. అంతేకాకుండా ఈ అన్నీ కూడాను ఇక్కడ భూమి మీద మనుగడ సాగించడానికి కారణం కూడాను నువ్వే. అంతేకాకుండా తెలివి, కలిమి, సంపద, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యం, స్మృతి, ఇవన్నీ కూడాను నువ్వేనమ్మా. అంతేకాకుండా ఆ గాయత్రీదేవి కూడా నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అనేటువంటి ఈ లక్షణాలున్నాయే, ఈ విశేష గుణాలన్నీ కూడా నువ్వేనమ్మా. అంతేకాకుండా ఈ ముల్లోకాలన్నీ కూడాను ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి నీ యొక్క దయాగుణమే కారణమవుతున్నది. నువ్వు సమస్త లోకాలకి తల్లివి. అంతేకాకుండా ఈ ప్రాణులన్నిటికి కూడాను మంచిని కలిగించేదానివి, పూజించదగినటువంటి దానివి. అంతేకాకుండా వాగ్బీజవు అంటే సారస్వత బీజానివి నువ్వు. అంటే ఇది జ్ఞానకారకము. సారస్వత బీజం భవబంధ వినాశినివి. అలానే సంసార సంబంధమైనటువంటి బంధనాలని తొలగించేటువంటి దానివి. అటువంటి అమ్మా, నీకు నమస్కారము. త్రిమూర్తులు ఉన్నారు, దిక్పాలకులు ఉన్నారు. అందరూ కూడాను వాళ్ళ పనులు చేస్తున్నప్పటికీ వాళ్ళను సృష్టించిన మాత్రము నీవే అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అట్లానే కనపడేటువంటి ఈ జగత్తులో స్థావర జంగమములలో అన్నిట్లో కూడా నువ్వే ముఖ్యమైన దానివి. నువ్వేం చేస్తావంటే ఈ అన్ని లోకాలను సృష్టించాలి అనుకున్నప్పుడు సృష్టిస్తూ ఉంటావు. వాళ్ళతో అలానే ఆ బ్రహ్మ, విష్ణువు, రుద్రుల చేత మళ్ళీ ఆ కార్యక్రమాలు జరిపించాలి అంటే సృష్టి స్థితి లయలను జరిగేట్లు చేయాలి అంటే నువ్వు వాళ్ళ చేత చేయించుతూ ఉంటావు. నీకు మాత్రము ఈ సృష్టి స్థితి లయల కార్యక్రమంలో కానీ
ఇతర జీవుల యొక్క సంసార సంబంధమైన విషయాలలో కానీ ఎటువంటి స్పర్శ కూడా ఉండదు. నీవన్నిటికి కూడాను అతీతంగా ఉంటావమ్మా. నతే రూపం వేత్తుం సకల భువనే కోపి నిపుణః నామ్నాం సంఖ్యాతే కథితుమిహ యోగ్యోస్తి పురుషః యదల్పం తీలాలం కలయితుమశక్తః సతు నరః కథం పారావారా కలన చతురః స్యాదృతమతిః. అమ్మా, నీ రూపం యొక్క విశేషాలను గురించి, గొప్పతనాన్ని గురించి కానీ, నీకు సహస్రనామాలు ఉన్నాయి, ఆ నామాల సంఖ్యను గురించి కానీ తెలుసుకున్నవాడు కానీ, ఆ తెలుసుకున్నది చెప్పగలిగినటువంటి వాడు కానీ ఈ ముల్లోకాలలో కూడా ఎవడూ లేడమ్మా. అటువంటిది మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఎట్లా దాటగలుగుతాడు? అంతేకాకుండా నీవు అద్వితీయవు. అద్వితీయ అంటే మరొకరు లేనటువంటిది అని అర్థం. నువ్వు నీవే ఒంటి చేత్తోనే ఈ విశ్వాన్ని సృష్టిస్తూ ఉంటావు. దానికి మరి మాకు ప్రమాణం ఏమిటి అంటే వేదాలు చెప్పినటువంటి మాటలే ప్రమాణాలు. ఇంత చేసినప్పటికి కూడా నువ్వు ఎటువంటి కోరిక లేకుండా ఉంటూ ఉంటావు. అమ్మా, ఇప్పుడు విష్ణుమూర్తి శిరస్సు తెగిపడింది. అది ఎందుకు తెగిపడింది, దానికి కారణం ఏమిటి అనేది నీకు బాగా తెలుసు. పోనీ విష్ణుమూర్తి ఏమైనా నీ దయకు దూరమైన వాడా అంటే కాదు, నేను ఎప్పుడూ కూడాను ఆయన సేవిస్తూ ఉంటాడు. పోనీ పాపం ఏదైనా చేశాడా అంటే నీ పాదసేవ చేస్తే ఇంకా ఎటువంటి పాపాలు కూడా ఉండవు కదమ్మా. అయినా కన్న తల్లివి నువ్వే ఉపేక్షిస్తే ఇక విష్ణుమూర్తికి కానీ దేవతలకు కానీ ఇక విషమ పరిస్థితి దాపరించిందంటే దాపరించకుండా ఉంటుందా? ఒకవేళ ఇప్పుడు విష్ణు తల తెగిపడింది అంటే దానికి దేవతలు కారణమై ఉంటారా? ఎందుకంటే దేవతలు అనేక తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు విష్ణుమూర్తి ఈ శిక్షను అనుభవించాడా? ఎందుకంటే ఆయన అందరి పాపాలను నెత్తిన పెట్టుకుంటూ ఉంటాడు కదా. లేకపోతే మధుకైటభులు అనేటువంటి రాక్షసులను పూర్వం చంపాడు ఆయన. నీ యొక్క అనుగ్రహంతోనే చంపగలిగాడు. కానీ దానిని గుర్తించగా తానే మధుకైటభులను చంపాను అని చెప్పి ఆయన గర్వాన్ని పొందాడా? ఒకవేళ గర్వం పొందినా కూడాను ఇంతటి శిక్ష వేస్తావా అమ్మా? నీ భావం ఏమిటో మాకు అంతుపట్టడం లేదు. లేకపోతే యుద్ధాలలో ఓడిపోయినటువంటి రాక్షసులు గొప్పగా తపస్సులు చేసి ఈ విష్ణుమూర్తి యొక్క తల తెగిపడేట్టుగా నిన్నేమైనా వరం కోరుకున్నారా ఏమిటి? లేకపోతే విష్ణు భగవానుడికి ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే విష్ణుమూర్తి భార్య ఉంది కదా లక్ష్మీదేవి, ఆమె పట్ల నీకేమైనా కోపం వచ్చిందా? ఆమె ఇప్పుడు భర్త లేకుండా ఉండేటప్పటికి నీకు ఆనందంగా ఏమైనా ఉందా? అమ్మా, అయినా విష్ణుమూర్తి నీ అంశతో కదా పుట్టింది. ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే అతనిని తల్లిగా నువ్వు క్షమించడము ఉచితము. అందువల్ల అతను త్వరగా బ్రతికేట్టుగా చేయమ్మా, మా అందరికి కూడాను సంతోషాన్ని కలిగించు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఇలా దేవతలు అందరూ కూడాను అనేక రకరకాలుగా మురుకుతూనే ఉన్నారు. అంతేకాకుండా
అతడి శిరస్సు ఎక్కడ పడిందో కూడా తెలియదు. నీవు తప్ప మాకెవరూ దిక్కులేదు, మరొక ఉపాయము లేదు. అందువల్ల అమృతంలాగా జగత్తుకు కూడాను నీవే జీవన ప్రదాతివి. అమృతము తాగిన వాడికి అమరత్వం వస్తుంది. కానీ నీ వల్ల ఏమవుతుందంటే ఈ జగత్తుకు అంతటికి కూడాను జీవనం ఏర్పడుతుందమ్మా అని చెప్పి అంటున్నారు. ఈ దేవతలు ఇలా అనేక విధాలుగా ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో అమ్మవారికి ఈ దేవతల పట్ల దయ కలిగింది. కానీ రూపము దృశ్యం కాల, ప్రత్యక్షం కాల అమ్మవారు. కానీ అదృశ్యవాణిగా మాటలను వినిపిస్తూ ఉన్నది. దేవతలారా, మీరు బాధపడకండి. మీరు చేసినటువంటి వేద స్తుతులతోటి నేను చాలా సంతోషం పొందాను. నా మనస్సు కూడా చాలా కుదుటపడింది. అంతేకాదు, ఇప్పుడు మీరు నన్ను స్తుతించారే, ఈ స్తుతిని ఇక మీదట ఎవరైనా చేసినా, చదివినా, విన్నా కూడాను వాళ్ళ కోరికలు నెరవేరేట్లుగా చేస్తాను. ఎందుకంటే వేదాలు చేసిన స్తోత్రం అంటే అది వేద భాగాలతో సమానమైనటువంటిది. ఇక మీరు అడుగుతున్నారు విష్ణుమూర్తి శిరస్సు అలా తెగిపడటానికి కారణం ఏమిటని. ఈ ప్రపంచంలో ఏది కారణం లేకుండా జరగదు అని చెప్పి దానికి కారణాన్ని గురించి అమ్మవారు చెప్తున్నది వాళ్ళకి. ఒక రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి చక్కగా కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఈ విష్ణుమూర్తి ఈ లక్ష్మీ అమ్మవారి ముఖాన్ని చూసి అదో రకంగా నవ్వాడు. ఎందుకంటే ఆయనకి కాస్త ఆమె ఆ రోజున మొహం కొంత కళ తప్పినట్టుగా ఉండి నవ్వాడో ఎందుకు నవ్వాడో కానీ ఆమె ముఖాన్ని చూసినటువంటి విష్ణువుకి నవ్వు వచ్చింది. అయితే నవ్వు 4 అందాల చేటు అంటారు. అందువల్ల ఇక్కడ కూడా ఏం జరిగిందంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఎందుకు నవ్వాడు అన్నటువంటి విషయం తెలియదు. కానీ ఊహిస్తుంది, నేనేమన్నా అందవికారంగా ఉన్నానా, లేకపోతే నాకు ఎవరినైనా సవతిని తెచ్చి పెట్టున్నాడా, ఎందుకు నవ్వుతున్నాడు ఇలా, దీంట్లో ఏదో వ్యంగ్యము ధ్వని ఉండి ఉంటుంది అని చెప్పి అనుకుంది. ఎప్పుడైతే అనుకుందో ఆమె పరమ సాత్వికురాలైనటువంటి లక్ష్మీదేవికి తమోగుణము ఆవహించింది, ఆవేశం పెరిగిపోయింది. ఆ ఆవేశంలో ఆమె ఎవరిని ఏమంటున్నామో కూడా గమనించక భర్తనే నీ తల తెగిపోవుగాక అని చెప్పి చెప్పిస్తుంది. ఇలా అంటానికి కారణం ఏంటంటే ఆమెను ఈ తామస శక్తి ఆవహించింది. ఇందు కారణంగా అంటే ఈ విష్ణువు యొక్క తల తెగిపోవడం కారణంగా దేవతల కార్యం ఏదో జరగబోతున్నది అని చెప్పని అర్థం. అందువల్ల ఈ కారణంగా ఆయనకి తల తెగిపోయింది అని చెప్పంటుంది. అంతేకాకుండా సరస్వతి లక్ష్మీదేవి కూడాను ఒకవేళ సవతిని తెచ్చాడనుకోండి, భర్త మరణం కంటే కూడా సవతి బాధ ఎక్కువ కాదు కదా. కానీ ఆమె అట్లా భావించలేదు, ఇదంతా జరగాల్సిన పని ఉంది కాబట్టి. అప్పుడు ఈ తెగిపడినటువంటి విష్ణువు యొక్క శిరస్సు ఉప్పు సముద్రంలో, లవణ సముద్రంలో పడింది. అయినా పర్వాలేదు, నేను విష్ణువును బతికిస్తాను అని చెప్పి అమ్మవారు దేవతలకి మాట ఇచ్చింది. అంతేకాకుండా మీరు తలపెట్టినటువంటి ఈ మహత్కార్యం కూడా నెరవేరుతుంది, సందేహం లేదు అన్నది. కారణం ఏంటంటే ఒకసారి హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు
సరస్వతీ నదీ తీరంలో ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన నా బీజాక్షరమైనటువంటి, నా మాయా బీజాక్షరమైనటువంటి మంత్రంతో ఘోర నిష్ఠతో తపస్సు చేశాడు. అప్పుడు నేను తామస రూపంతోనే అతనిని అనుగ్రహించాను. అతను ఎందుకంటే తామస ప్రవృత్తితో అతడు నన్ను ఆరాధించాడు కాబట్టి నేను కూడా ఆ రాక్షసుడికి ఇష్టమైనటువంటి తామస రూపంతోనే సింహ వాహనం మీద వెళ్ళి అతనికి దర్శనమిచ్చాను. వరం కోరుకోమన్నాను. నన్ను చూచి అతను చాలా సంతోషపడ్డాడు కూడాను, ఆనందించాడు, నమస్కారాలు చేశాడు, ప్రదక్షిణాలు చేశాడు. అద్భుతంగా సంతోషంతో స్తుతించాడు కూడా. నమో దేవ్యై మహామాయే సృష్టిస్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. ఇలా ఆ రాక్షసుడు అమ్మవారిని స్తుతిస్తున్నాడు. ఓ దేవి నీకు నమస్కారము, ఓ మహామాయ, నీవు మహామాయవు. అంతేకాకుండా ఈ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి దానివి. అంతేకాకుండా భక్తులను అనుగ్రహించడంలో చాలా నేర్పు కలిగినటువంటి దానివి నీవు. అంతేకాకుండా ఇతరుల యొక్క కోరికలను తీర్చేటువంటి దానివి. మోక్షము కావాలి అనుకున్నటువంటి వారికి మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి దానివమ్మా నీవు. శుభప్రదమైన దానవు నీవు. అటువంటి నీకు నా నమస్కారములు అని చెప్పి అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తాడు. అంతేకాకుండా ఈ కంటికి కనబడేటువంటి పంచభూతాలు కానివ్వండి, జ్ఞానేంద్రియాలు కానివ్వండి, కర్మేంద్రియాలు కానివ్వండి, అన్నీ నువ్వేనమ్మా. నువ్వు ప్రత్యక్షం కావటం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడు నేను అన్నాను, ఓ హయగ్రీవా, నీ తపస్సుకి నీ స్తోత్రానికి మెచ్చుకున్నాను, నీకేం కావాలో కోరుకో అని చెప్పి నేను ఆ రాక్షసుని అడిగాను. అప్పుడు హయగ్రీవుడు అంటాడు కదా, అమ్మా నాకు మరణము అనేది లేకుండా చేయమ్మా, అమరత్వాన్ని ప్రసాదించు అని చెప్పి అడిగాడు. అంతేకాకుండా తాను యోగిగా దేవతలకి రాక్షసులకు కూడాను ఓడింపరాని వాడుగా ఉండాలి అని కూడాను కోరుకున్నాడు. అప్పుడు నేను చెప్పాను, అంటే అమ్మవారు అంటున్నది, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదా చేదృశీ లోకే భవేచ కథమన్యథా. ఓ హయగ్రీవుడా, నీ కోరిక చాలా అసంభవం. ఎందుకంటే పుట్టినవాడు తప్పనిసరిగా చచ్చిపోతాడు, చచ్చినవాడు మళ్ళీ తప్పక పుడతాడు. ఇది లోకంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక మర్యాద. దీనికి భిన్నంగా ఎవరు కూడాను అమరత్వాన్ని పొందలేరు. అందువల్ల నీవు అమరుడువు కావడం అనేది కుదరదు. అందుకని ఇంకోటి ఏదైనా కోరుకో అని చెప్పి అమ్మవారు అంటుంది. అయితే ఒకటి మరణం మాత్రం తప్పదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా చెప్తుంది. అప్పుడు అతను అంటాడు కదా, ఓ తల్లి, నేను హయగ్రీవుడిని కదా, నాలాంటి హయగ్రీవుడి చేతిలోనే నేను చచ్చిపోయేట్టుగా నాకు వరం ఇవ్వు. అంతేకాకుండా మరొకరి చేతిలో నాకు చావు ఉండకూడదు అని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆమె కూడాను నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి చక్కగా ఇంటికి వెళ్ళు, రాజ్యాన్ని పరిపాలించుకో, నువ్వు మరొక హయగ్రీవుడి చేతిలో తప్పితే ఎవరి చేతిలోనూ చచ్చిపోవు అని చెప్పి వెళ్తుంది.
ఇలా జరిగింది అని చెప్పి ఆ పరదేవత అదృశ్యవాణిగా ఈ దేవతలకి వినిపిస్తుందన్నమాట. ఆ రాక్షసుడు కూడా ఏం చేశాడు, అక్కడి నుంచి ఒక్కసారి పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైనా సరే ఒక విశేషమైన శక్తిని పొందినప్పుడు గర్వం వస్తుంది, మదం వస్తుంది. అటువంటివే ఎవరైనా పొందితే వారి మీద అసూయ కూడా కలుగుతుంది. అంటే అవలక్షణాలన్నీ కూడాను వస్తాయన్నమాట. వాడు చక్కగా రాక్షసుడైనప్పటికీ సద్బుద్ధితోటి అమ్మవారిని ఉద్దేశించి తపస్సు చేసి వరాన్ని పొందాడు. కానీ దానిని ఇప్పుడు నిలుపుకోలేకపోతున్నాడు. అందువల్ల ఏం చేశాడంటే వేదాలు చదువుకున్న వారిని, మునులను చాలా ఘోరంగా అవమానించడం, చంపడం చేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే అతనిని చంపగలిగిన వాడు ఈ ముల్లోకాలలో ఇప్పట్లో ఎవడూ లేడు అని అతని ధైర్యం. అందువల్ల ఓ దేవతలారా, మీరేం చేస్తారంటే ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దానికి ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క తల కనపడటం లేదంటున్నారు కదా, ఆ తలకి బదులుగా ఆ అందమైన గుర్రపు తలను దేవశిల్పి ఉన్నాడే స్పష్ట, ఆయన దానిని చక్కగా అతికిస్తాడు. విష్ణుదేవుని యొక్క ముండానికి ఈ అందమైనటువంటి గుర్రము తలను అతికిస్తాడు. అప్పుడు ఈ విష్ణుదేవుడు హయగ్రీవుడిగా మళ్ళీ ప్రాణం పోసుకొని బతుకుతాడు. ఆ దుష్టుడైనటువంటి ఆ హయగ్రీవుణ్ణి చంపుతాడు. ఇది దేవకార్యము. అందువల్ల ఇంత దేవకార్యం జరగవలసి ఉంది కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆయన తల తెగిపడేట్లుగా శపించడం జరిగింది. ఇది అని చెప్పి చెప్తుంది. ఈ దేవతలంతా కూడాను అమ్మవారు చెప్పినటువంటి సందేశాన్ని విన్నారు. సరే, స్పష్టను పిలిపించి వేడుకున్నారు. అతను దగ్గరలో ఉన్నటువంటి గుర్రం తలను ఖండించి తీసుకొచ్చాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి దేహానికి అంటించేశాడు. అప్పుడు విష్ణుమూర్తి కూడా హయగ్రీవుడిగా అవతరించాడు. ఇదంతా కూడాను ఆ మహామాయ అయినటువంటి పరదేవత యొక్క అనుగ్రహము. తర్వాత ఈ హయగ్రీవుడు రాక్షసుడైనటువంటి హయగ్రీవాసురుణ్ణి చంపడం జరిగింది. ఆ తర్వాత ఈ మునులు వింటున్నారు కదా, సౌనకుడు మొదలైన మునులు సూతుడు చెప్పినటువంటి భాగవత కథను వింటూ వాళ్ళు అడుగుతారు కదా, ఓ సూత మహర్షి, ఇప్పుడు ఇంత మునుపు 5000 సంవత్సరాల పాటు మధుకైటభులతోటి విష్ణువు యుద్ధం చేశాడు అని చెప్పి నువ్వు సందర్భవశాత్తు అన్నావు కదా ఇంత మునుపు. అందువల్ల ఆ మధుకైటభుల వృత్తాంతాన్ని కూడా మాకు వినిపించవలసింది అని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు సూత మహర్షి ఆ మధుకైటభ వృత్తాంతాన్ని కూడాను చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఇట్లాగే పూర్వకాలంలో మహాప్రళయం సంభవించింది. ముల్లోకాలన్నీ కూడాను నీటిలో మునిగిపోయి ఉన్నాయి. పక్క విష్ణుమూర్తి మాత్రమే శేషశయ్య మీద పడుకొని నిద్రిస్తూ ఉన్నాడు. మనలాంటి వాళ్ళకైతే నిద్ర, వారిలాంటి వాళ్ళకైతే యోగ నిద్ర అవుతుంది. అది ఆ సమయంలో విష్ణుకర్ణమలోద్భూతౌ దానవౌ మధుకైటభౌ మహాబలౌ చ తౌ దైత్యౌ
వివృద్ధౌ సాగరే జలే. అలా అనంతమైన జలరాశిలో శేషశయ్యం మీద పడుకున్నటువంటి విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. ఆయన చెవులలో నుండి మలిన పదార్థము బయటకు వచ్చింది, అదే గుబిలి. అది ఉండలు ఉండలుగా బయటకు వస్తున్నది. అందులో ఆ ఉండల నుండి మధువు, కైటభుడు అనేటువంటి ఇద్దరు పుట్టారు. వాళ్ళు ఆ సముద్ర జలాల్లోనే తిరుగుతూ పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కూడా అయిపోయినారు. వాళ్ళు సొంత అన్నదమ్ముల్లాగా సఖ్యంగా ఉంటున్నారు, ఈదుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమస్త జలరాశి వాళ్ళదే, వేరే ప్రాణి అక్కడ వాళ్ళకి ఎవరు కనపడలేదు. ఇట్లా ఉంటుండగా వాళ్ళకు సందేహం వచ్చింది. ఏ పనైనా జరగాలి అంటే ఒక కారణం ఉండాలి. ఇప్పుడు ఈ నీరు ఉంది, ఈ నీరు దేనిని ఆధారం చేసుకొని ఇక్కడ ఉంటున్నది? దీనిని ఎవరు సృష్టించి ఉంటారు? అయినా మనం ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాం. మనం ఎట్లా పుట్టాం? మన తల్లిదండ్రులు ఎవరు? ఏమిటి అని చెప్పి ఆశ్చర్యాన్ని వెలిపుచ్చారు పరస్పరం ఒకరికొకరు. ఇద్దరు చాలాసేపు చర్చించుకున్నారు, కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. చివరికి కైటభుడు అంటాడు, మధు, మనము ఇట్లా నీళ్లలో ఉండటానికి కారణము ఆ మహాశక్తి, ఆ పరదేవతేను. ఆవిడే మనల్ని సృష్టించింది. ఈ నీళ్లను కూడాను ఆ పరదేవతే సృష్టించింది. ఇందాక నుంచి ఆలోచిస్తున్నాం కదా, నీటికి ఆధారం ఎవరు అని. ఆ నీటికి ఆధారం కూడాను ఆ పరాశక్తే అని నా బుద్ధికి తోస్తున్నది అని చెప్పి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఏవం విబుధ్యమానౌ తౌ చింతావిష్టౌ యదాసురౌ తాదాకాశే శృతం తాభ్యాం వాగ్బీజం సుమనోహరం. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండడం, చర్చించుకుంటూ ఉండడం ఉండే సందర్భంలో వాళ్ళకి ఒక శబ్దం వినపడింది. అదేంటంటే వాగ్బీజం, సారస్వత బీజం, సరస్వతీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరం, సరస్వతీదేవి మంత్రానికి సంబంధించినటువంటి బీజాక్షరం అన్నమాట. ఆ అక్షరాన్ని వీళ్ళిద్దరూ కూడా విన్నారు. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు మననం చేసుకుంటూ ఉన్నారో అంత మునుపు శబ్దరూపంలో ఉన్నటువంటి ఆ బీజాక్షరము తర్వాత ఒక ఆకాశంలో పెద్ద మెరుపులాగా మెరిసింది. అప్పుడు వాళ్ళకు వినిపించినటువంటి ఆ అక్షరము ఒక మంత్రము అనేటువంటి దృష్టి వాళ్ళకి ఏర్పడింది. ఇద్దరు కూడాను అలా వినపడ్డటువంటి కనపడ్డటువంటి ఆ బీజాక్షరాన్నే మంత్రంగా స్వీకరించారు, మననం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మననం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆనందం కలుగుతూ ఉంది. ఆ ఆనందంలో వాళ్ళు ఆహారము, ఆకలి దప్పులు కూడా మర్చిపోయారు. ఇంద్రియాలన్నిటిని కూడాను జయించారు. ఎంతో ఏకాగ్రతతోటి 1000 సంవత్సరాలు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు వాళ్ళు. అదే ఘోర తపస్సు అయిపోయింది వాళ్ళకి. అదేం తెలియదు, అంతేం తెలియదు. ఏదో ఒక అక్షరం వినపడింది, ఆ అక్షరమే కనపడింది. దాన్ని ఇంకా వాళ్ళు కొద్దిగా ఉచ్చరిస్తే సంతోషం కలిగింది, ఇంకా ఉచ్చరిస్తున్నారు, ఇంకా మననం చేస్తున్నారు. దాంతో వాళ్ళకి అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆకలి దప్పికలు అన్నీ కూడా మర్చిపోయినారు. ఒకరు యోగి పుంగవులాగా అయిపోయినారు అన్నమాట వాళ్ళు. ఇలా వాళ్ళు 1000 సంవత్సరాలు చేశారు.
ఆ మహాశక్తి కూడా ప్రసన్నురాలయ్యింది, ఒక్కసారి దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. స్వేచ్ఛయా మరణం దేవి వరం నౌ దేహి సువ్రతే. వీళ్ళు రాక్షసులు వలె ఎదుటివాడికి బంధం చక్కగా వేస్తారు. అలానే అమ్మవారు ఎప్పుడైతే కనపడింది, ఏ వరం కావాలో కోరుకోమంటే ఆమెను సువ్రతే అంటే మంచి వ్రత నియమం కలిగిన దానా అని చెప్పి సంబోధిస్తున్నారు. అంటే నువ్వు ఇప్పుడు సత్యానికి కట్టుబడి మేము ఏదైతే అడుగుతామో దాన్ని నువ్వు తప్పనిసరిగా మాకు వరప్రదానం చేయవలసి ఉంటుంది అని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు. అని అమ్మా మాకు స్వేచ్ఛామరణము కలిగేట్లుగా నువ్వు చూడవలసింది అని చెప్పి ఇద్దరు ఒకేసారి ఏకకంఠంతో అర్థించారు. స్వేచ్ఛామరణం అంటే ఏంటి? వాళ్ళు ఎప్పుడైతే చచ్చిపోవాలి అనుకుంటారో అప్పుడే మరణం వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళు చచ్చిపోవాలి అని చెప్పి అనుకోకపోతే ఎంతకాలమైనా సరే వాళ్ళని ఎవరూ జయించలేరు, చంపలేరు. అమ్మవారు కూడా తథాస్తు, సరే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అమ్మవారు కూడా అన్నది. దాంతో ఎప్పుడైనా సరే అట్లాగే ఈ మామూలు ఇతర రాక్షస రాజుల్లాగానే వీళ్ళకి కూడాను చాలా గర్వం వచ్చేసింది. వీళ్ళకి ఇంకో విశేషం ఏంటంటే విష్ణువు ఏ రూపంలో వచ్చి ఎట్లా చంపుతాడనే భయం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడే కదా మరణం వచ్చేది. అందువల్ల ఆ ధైర్యం కూడా ఉంది. మనం లోకంలో చూస్తూ ఉంటాం, దరిద్రంతో బాధపడుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇంకా ఇతర సంసార సంబంధమైన బాధలతో ఉన్నా ఎవడూ నేను చచ్చిపోవాలి అనేటువంటి కోరిక కోరుకోడు. కాకపోతే ఆయా దేవతలను ప్రార్థిస్తూ తనకు వచ్చినటువంటి కష్టాలు పోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటిది గొప్ప బలవంతులు, వరగర్వితులైనటువంటి వీళ్ళు నేను చచ్చిపోవాలి అని కోరుకోవడం అనేది ఉండదు. అందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఇట్లా ఉంటుండగా బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. ఆ బ్రహ్మదేవుడు పాపం పద్మాసనం మీద కూర్చొని చక్కగా నిర్మలంగా నిశ్చలంగా జపం చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి ఇలా అంటారు, తము చతుస్తదా తత్ర యుద్ధం నౌదేహి సువ్రత నో చేత్ పద్మం పరిత్యజ్య యథేష్టం గచ్చ మాచిరం. ఓ బ్రహ్మదేవా, మాతో యుద్ధం చెయ్యి, లేదంటావా నువ్వు కూర్చొనున్నావే ఆ పద్మాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపో. ఎందుకంటే బలహీనులకి అటువంటి ఉన్నతమైన శుభప్రదమైన ఆసనం మీద కూర్చుండేటువంటి యోగ్యత లేదు. ఎవరైతే బలవంతులో వాళ్ళే అటువంటి దాని మీద కూర్చోదగిన వాళ్ళు. నీవు పిరికివాడివి కాబట్టి నువ్వు దిగి ఎక్కడికైనా వెళ్ళిపో. ఆ సింహాసనము వీరభోగ్యము, అంటే వీరులు మాత్రమే అందులో కూర్చోదగినటువంటిది అని చెప్పి అంటాడు. పాపం అనుకోని కష్టం వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడు చాలా వ్యాకులత పడతాడు, దుఃఖపడతాడు. ఏమి చేయడానికి తోచలేదు. ఏదైనా ముందు ఇటువంటి ఉపద్రవం వస్తుంది అంటే ఆ దారి వేరు. ఇప్పుడు అటువంటి అవకాశమే లేదు. నిశ్చేష్టుడైపోయాడు, కొయ్యబారిపోయాడు, ఒక విగ్రహంలాగా అయిపోయాడు. ఇక ఇట్లా అనుకుంటున్నాడు. సామదాన భేద దండోపాయాలను గురించి ఆలోచిస్తున్నాడు బ్రహ్మదేవుడు. అజ్ఞాతే తు బలే కామం నైవ యుద్ధం ప్రశస్యతే. ఇంకా ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడు
వీళ్ళ దగ్గర సామము కానీ, దానము కానీ, భేదము కానీ, దండము అనేటువంటి ఉపాయం కానీ ఈ బేబీ వీళ్ళ దగ్గర పనిచేయవు. ఎందుకంటే వీళ్ళ బలం ఎటువంటిదో తెలియకుండా ఒక్కసారి యుద్ధానికి దిగడం మంచిది కాదు. పోనీ గర్వించినటువంటి వీళ్ళను పొగుడుదామా అంటే అది కూడా ప్రమాదకరమే. వాడిని పొగిడాను అంటే నా బలహీనతను తెలియజేసుకున్నట్లు అవుతుంది. పోనీ వాళ్ళిద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఆ ఉపాయం కూడా పనికిరాదు. ఇక దానము, వాడు సింహాసనం దగ్గరకు వచ్చి సింహాసనం ఖాళీ చేసి వెళ్ళమన్నప్పుడు దానము అనే ప్రక్రియ కూడా ఇక్కడ పనిచేయదు. సరే, మిగిలింది ఏంటి? భేదము. అంటే వాళ్ళిద్దరిలో భేదభావాన్ని కలిగించడం. ఉండే ఇద్దరు, అదైనా ఎంతటికి సాగుతుంది? అది కూడా ఈ అవకాశాలు లేవు అనుకున్నాడు. ఆలోచించి అప్పుడు ఆ ఆదిశేషుడి మీద నిద్రిస్తున్నటువంటి బ్రహ్మదేవుడిని నిద్రలేపి ఆయన శరణు పొంది వచ్చినటువంటిది ఆపదను పోగొట్టుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు ఆ ఆలోచన రాగానే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని సర్వజ్ఞ సర్వలోకేశ సర్వశక్తి సమన్విత ఉత్తిష్టోత్తిష్టత్ దేవేశ దుఃఖనాశన పాహి మాం అని చెప్పి ఆ విష్ణుమూర్తిని స్తుతిస్తున్నాడు. ఓ మాధవ, నిద్రలే, భక్తులని బాధలను పోగొట్టేటువంటి వాడా లే. ఓ జగత్పతి, నువ్వు తొందరగా లేవలసింది. నాకు ఇలా కష్టం వచ్చింది, నా కష్టాలని పోగొట్టవలసింది. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు, కష్టాల్లో ఉన్నాను, గమనించు. నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను, ఆలస్యం చేయవాకు. నీవు కనుక రక్షించకపోతే నీవు జగత్పాలకుడివి అనేటువంటి నీ పేరే వ్యర్థమైపోతుంది. అందువల్ల నన్ను తప్పక రక్షించు అని చెప్పి అంటున్నాడు. అయితే బ్రహ్మదేవుడు ఈ విధంగా ఎంతసేపు ప్రార్థించినప్పటికీ విష్ణుమూర్తి నిద్ర లేవలేదు. అది యోగ నిద్ర. ఆ యోగ శక్తికి, యోగ మాయాశక్తికి లోబడిపోయి నిద్రపోతున్నాడు. ఇక బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తోచడం లేదు. పోనీ ఇటు పక్క మధుకైటభులను చూద్దామా, వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే తనను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని శరణు కోరాలి అని చెప్పి ఈ విధంగా దిగులు పడుతూ ఉంటే ఒక్కసారి ఒక్క ఆలోచన వచ్చింది. ఇప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రపోతూ ఉన్నాడు కదా, అందువల్ల ఆ యోగ నిద్రనే, ఆ యోగమాయనే నేను ప్రార్థిస్తే సరిపోతుంది, ఆ అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుంది, రక్షిస్తుంది అని చెప్పి అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అంతేకాకుండా విష్ణుమూర్తినే ఎటువంటి చేష్ట లేనివాడిగా చేసింది అంటే ఈ పరదేవత సామాన్యురాలు కాదు. ఇక విష్ణుమూర్తే అమ్మవారి యొక్క మాయకు వశుడైపోయినాడు అంటే సామాన్యుల గురించి చెప్పాల్సిన పనే లేదు. అందువల్ల ఇక విష్ణుమూర్తి ఆమె చేతిలో వశపడి ఉన్నాడు అంటే లక్ష్మి అందరూ కూడాను, ఆయన శక్తి అంతా కూడాను ఆ అమ్మవారి అధీనంలోనే ఉన్నట్లు లెక్క కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఇక ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి ఇలా విషపడిపోయినాడు ఏంటా అని చెప్పి అనుకుంటూ ఇక యోగమాయనే స్తుతి చేయడం మొదలు పెడతాడు.
అంతేకాకుండా ఆమెను ప్రసన్నం చేసుకొని విష్ణుమూర్తిని యోగమాయ వదిలిపెట్టేట్టుగా చేయమని ప్రార్థించాలి అని చెప్పి కూడా అనుకుంటాడు. ఎందుకంటే విష్ణుమూర్తి కనుక యోగ నిద్ర నుండి లేచి బయటకు వస్తే ఈ రాక్షసుల్ని చంపుతాడు అని చెప్పి ఈ బ్రహ్మదేవుని యొక్క ఆకాంక్ష నిర్ణయం. ఈ విధంగా ఉంటుండగా అనేక విధాలుగా యోగ నిద్రను స్తుతించడం మొదలుపెట్టాడు. అమ్మా, సమస్త జగత్తుకి కూడాను నువ్వే కారణం. ఈ విషయాన్ని వేదాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా అన్ని లోకాలకు కూడాను వివేకాన్ని ప్రసాదించేటువంటి విష్ణుమూర్తినే నువ్వు నిద్రావసుని చేశావు. ఇక నీ మోహశక్తి అలాంటితో వేరే చెప్పక్కర్లేదు. విష్ణుమూర్తితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని, మూఢుణ్ణి. ఆ విషయం నేను ఇప్పుడు దాకా తెలుసుకోలేకపోయినాను. నేనే కాదు, ఈ దేవతలలో కూడా ఈ విషయాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఎందుకంటే నీ యొక్క మాయకు, మోహానికి వశపడ్డారు అంటే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు నిశ్చేష్టులు అయిపోతూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు చేయవలసిన పని కూడా నీదే. నువ్వే ప్రకృతివి, నువ్వే పురుషుడివి, సర్వ చైతన్య శక్తివి కూడా నువ్వేనమ్మా. నాట్యం తనోషి సగుణ వివిధ ప్రకారం నో వేత్తి కోపి తవ కృత్య విధాన యోగం. అమ్మా, నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికి కూడా అంతుపట్టవు. అయితే ముందులో ఏం చేస్తుంటారంటే నీకు నామాలను, రూపాలను కల్పించి త్రిలోకాల్లో కూడా నిన్ను సంధ్యాదేవిగా భావించి ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి కూడా నీవే, సంపదవు నీవే. కీర్తి అన్నా, మతి అన్నా, ధృతి అన్నా, శ్రద్ధ అన్నా అన్నీ కూడా నువ్వేనమ్మా. విష్ణుమూర్తి అంతటి వాడే నీకు లోబడిపోయి ఉండి మా కళ్ళ ఎదుట ఇట్లా కనపడుతూ ఉంటే ఇంకా వేరే వచ్చి వేరే వాళ్ళు చెప్పాల్సిన పనేమీ లేదు. అంతేకాదు వేద పండితులు కానీ వేదాలు కానీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి. అంటే వాళ్ళకు కూడాను అందనటువంటి దానివి నువ్వు. అంటే వాళ్ళ ఆలోచనకు కూడాను అందనటువంటి దానివి. ఇక నాలాంటి వాళ్ళు ఎంత. ఈ యజ్ఞాలు, యాగాలలో ఋత్విజులు స్వాహా శబ్దంతో అంటే నీ నామధేయం కనుక ఉచ్చరించకపోతే ఆయా దేవతలకి ఆవిర్భాగాలు కూడా వాళ్ళకి చెందవు. ఆ విధంగా దేవతలకు కూడాను నువ్వు భుక్తిని, ముక్తిని కూడాను ప్రసాదించేదానికి అవుతున్నావమ్మా. యజ్ఞేషు దేవి యది నామ నతే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం మక భాగధేయం దేవాస్త్వమేవ విబుధేష్వ వివృత్తిదాసి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంతకేంటంటే అమ్మా, నువ్వు వరాలు ఇస్తూ ఉండేటువంటి దానివి. నేనిప్పుడు భయంతో కంపించిపోతూ ఉన్నా. నిన్ను నేను దిక్కుగా భావిస్తున్నా, శరణు వేడుకుంటున్నా. ఇదిగో నా పక్కన ఉన్నారే సమీపంలో మధువు, కైటభుడు అనేటువంటి రాక్షసులు. వీళ్ళు చాలా భయంకరులు, చాలా దుష్టులు. నన్ను ఎప్పుడు చంపాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విష్ణుమూర్తికి
ఈ రాక్షసులు నన్ను చంపబోతున్నారు అన్న విషయము తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయన మాత్రం యోగ నిద్రావసుడై ఉన్నాడు. నువ్వు ఏం చేస్తావంటే ఆ విష్ణుదేవుణ్ణైనా యోగ నిద్ర నుండి బయటకు వచ్చేట్లు చెయ్యి, లేదా నువ్వైనా సరే ఈ రాక్షసులు ఇద్దరినీ కూడాను చంపేశాయి. నాకు కావాల్సింది అది తల్లి, ఈ రెండిట్లో ఏదైనా చెయ్యి, నా ప్రాణాలు కాపాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ పరదేవతను ప్రార్థించాడు. అంతేకాకుండా అమ్మా, నిన్ను వదిలిపెట్టి శివుడి కోసమో విష్ణువు కోసమో మరో ఇతర దేవతను ఉద్దేశించో తపస్సు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత అమాయకులో కదా అని చెప్పి అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళకి నీ ప్రభావము ఏమాత్రము తెలియదు. అందువల్లనే వాళ్ళు అలా వేరే ఇతర దేవతల్ని ఆరాధించడం జరుగుతున్నది. నాకైనా ఇప్పుడు పరిస్థితి చూచాను కాబట్టి నిన్ను మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అని తెలిసింది. కానీ లేకపోతే నీవు కూడా త్రిమూర్తులు లాంటి దానివే అని అనుకునేవాడినమ్మా అని చెప్పి అంటున్నాడు. నిజంగా నువ్వు జగజ్జననివని, ఆశ్రయించిన వారి యొక్క కోరికల్ని తీరుస్తావని తెలుసుకొని ఎవరైతే నీ పాదపద్మాలను ఆశ్రయించి పూజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు చాలా ధన్యులమ్మా. ఇక బుద్ధి, తేజస్సు, కీర్తి, మంచి నడవడి మొదలైనవి విష్ణుమూర్తి యొక్క గుణాలు. అవన్నీ ఎటుపోయాయో నీ యొక్క శక్తి కారణంగా ఆయన ఈ నిద్రకు బందీ అయిపోయినాడు కదమ్మా అని అంటున్నాడు. అంతేకాకుండా సకల జగత్తుకు కూడాను నీవే ఆదిశక్తివి. ఇదంతా మాకేదో ఇట్లా చిత్రంగా కనపడుతున్నది. కానీ నువ్వు మాత్రము కేవలము ఊహ మాత్రంతోనే ఈ జగత్తునంతా సృష్టించావు. అంతేకాకుండా నీవు నిర్మించినటువంటి ఈ జగత్తులోనే నువ్వు కూడాను క్రీడిస్తూ ఉంటావు. ఎట్లా అంటే నాట్యం తను శిష్టగుణ వివిధ ప్రకారం నో వేత్తి కోపి తవ కృత్య విధాన యోగం. ఒక నటుడు ఉన్నాడు. తన నాట్యంలో తాను వివరిస్తూ ఉంటాడు. అట్లాగే నువ్వు కూడాను నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సృష్టి స్థితి లయలు అనేటువంటి క్రీడలో నిమగ్నమైపోతూ ఉంటావమ్మా. నువ్వే ఒకప్పుడు పరిపాలించే శక్తినిచ్చావు విష్ణుమూర్తికి. ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని నువ్వే ఇట్లా నిద్రపుచ్చుతున్నావు. దీన్ని బట్టి నువ్వు సర్వస్వతంత్రురాలివి అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా నువ్వు ఎప్పుడు ఎలా చేయాలనుకుంటావో అలా చేస్తూ ఉంటావు. అందరూ నీ యొక్క అధీనంలో ఉండి నడుచుకునేవాళ్లే, కానీ నీవు మాత్రం ఎవరి యొక్క అధీనంలో ఉండవు. అట్లాగే నన్ను సృష్టించింది నీవే. నువ్వు కనుక నన్ను నశింపజేయదలుచుకుంటే అట్లాగే నశింపజేయాల్సింది. నా పట్ల దయను చూపించకుండా ఉండవలసింది. అట్లాగే మౌనంగా ఉండు. నువ్వు ఒకవేళ నన్ను ఎందుకు సృష్టించావు అంటే ఈ దేవతలు నన్ను ఎగతాళి చేయడానికి నన్ను సృష్టించావా? తెలిసింది తల్లి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా సృష్టిస్తూ ఉంటావు, వినోదిస్తూ ఉంటావు. ఆ కష్టాలు పడేది మాత్రం, నష్టాలు అనుభవించేది మాత్రం మేమే. సృష్టిస్తావు, వినోదిస్తావు, చివరికి ఉపసంహరిస్తావు. అమ్మా, వాళ్ళని చంపు,
లేదా నన్నన్నా చంపేశాయి. ఎందుకంటే నేను ఈ బాధను భరించలేను. ఇంకోటి కూడా ఆలోచించుకో, నీవు నన్ను సృష్టించావు, ఈ జగత్తును సృష్టించు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నాకు అప్పగించావు. అంటే నువ్వు ఒక పెద్ద బాధ్యతను అప్పగించినటువంటి నన్ను ఈ రాక్షసుడు కనుక చంపినట్లయితే నీకు అవమానం కాదా అని చెప్పి లౌక్యంగా మాట్లాడుతున్నాడు బ్రహ్మదేవుడు. నన్ను ఇంత పెద్ద పదవిలో కూర్చోబెట్టావు, నువ్వు చూస్తుండగానే నన్ను ఆ రాక్షసుడు వచ్చి చంపుతున్నాడు అంటే నీకు అవమానంగా ఉండటం లేదమ్మా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. నీకే చెడు పేరు వస్తుంది అని చెప్పి కూడా అంటున్నాడు. అందువల్ల లే, అద్భుతమైన రూపాన్ని ధరించు. వాళ్ళని చంపడానికి ఏ రూపమైతే ధరించాలో ఆ రూపం ధరించి ఆ మధుకైటవుల్ని చంపేయి. అట్లా కాకపోతే నన్నైనా చంపేశాయి. లేదంటావా ఆ విష్ణుమూర్తిని నిద్ర లేపు, ఈ రాక్షసుల్ని చంపుతాడు. ఏదైనా సరే నీ చేతిలోనే ఉందమ్మా. నన్ను చంపడం కానీ, రాక్షసుల్ని చంపడం కానీ, లేకపోతే విష్ణుమూర్తిని నిద్ర మేల్కొల్పి విష్ణువు చేత ఈ రాక్షసుల్ని చంపించడం కానీ అంతా కూడా నీ ఇష్ట ప్రకారము నీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పంటారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు భక్తితోటి అమ్మవారిని నిలదీశాడు. సరే, ఇక విష్ణుమూర్తి కూడాను తనని ఆశ్రయించినటువంటి తామసి నిద్ర రూపమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఆమె వదిలిపెట్టే అమ్మవారి అనుగ్రహం వల్ల విష్ణువును ఆవహించున్నటువంటి తామసీ శక్తి దూరంగా వెళ్ళిపోయింది. వెంటనే ఈ విష్ణువులో కూడా చలనం వచ్చింది. ఒక్కసారి బ్రహ్మ ముఖములో కూడాను ఆనందం వెల్లివిరిసింది. ఎందుకంటే ఎప్పుడైతే విష్ణువు కనుక మన స్పృహలోకి వచ్చాడో ఇక చేయవలసిన పనిని విష్ణుమూర్తి చేస్తాడు అనేటువంటి గట్టి నమ్మకము బ్రహ్మదేవుడికి కలిగింది. ఇక నిద్రాదేవి వచ్చేసింది బయటికి విష్ణుమూర్తి నుండి. ఎట్లా వచ్చింది? ఆయన కన్నుల నుండి, నోటి నుండి, ముక్కు రంధ్రాల నుండి, చేతుల నుండి, హృదయం నుండి, వక్షస్థల ప్రాంతం నుంచి మొత్తం ఆ నిద్రాదేవి బయటకు వెళ్ళిపోయింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి ఒక్కసారి ఆవులిస్తూ లేచాడు. భయంగా ఉండి బిత్తర చూపులతో ఉన్నటువంటి బ్రహ్మదేవుని చూచాడు. ఒక్కసారి బ్రహ్మదేవుని పలకరించాడు. బ్రహ్మదేవా, నీవు ఆ పద్మంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండాల్సిన వాడివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ముఖం ఏంటి అంత విచారంగా ఉంది, కారణం ఏమిటి అని చెప్పి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు కదా, ఓ వాసుదేవా, నువ్వు నిద్రపోతూ ఉన్న సమయంలో నీ చెవిలో నుండి వచ్చినటువంటి మలిన పదార్థం నుండి మధువు, కైటభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు పుట్టారు. వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు. నేను భయపడి నిన్ను శరణు వేడడానికి ఇక్కడికి వచ్చాను. అందువల్ల నాకు శరణును కల్పించి నా భయాన్ని పోగొట్టవలసింది అని చెప్పంటాడు. అప్పుడు విష్ణువు అంటాడు కదా, ఓ బ్రహ్మదేవా, భయపడబాకు, ఆ ఇద్దరు రాక్షసుల్ని నేను చంపుతాను, వాళ్ళ ఆయుర్దాయం తీరింది, నువ్వేం గాబరా పడబాకు, తొందరపడబాకు, వాళ్ళే ఇక్కడికి వస్తారు యుద్ధానికి, నా మీదకే వస్తారు, చస్తారు అని చెప్పి అంటాడు.
విష్ణుమూర్తి ఇలా బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్న సమయంలోనే ఆ ఇద్దరు రాక్షసులు రానే వచ్చారు. బాగా మదించి ఉన్నారు. వాళ్ళు నీళ్ల మీదనే నిలబడి ఉన్నారు. ఓ ఈ బ్రహ్మదేవుడా, నీ కోసం వెతుకుతున్నాము, నువ్వు ఇక్కడికి వచ్చావా? నా యుద్ధం చెయ్యి. అంతేకాదు, ఈ విష్ణువు ఏదో నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావు కదా, ముందు ఆయన కళ్ళ ముందే నిన్ను మేము చంపుతాము, తర్వాత ఆయనను కూడాను చంపుతాము. ఏదో పెద్ద పాము మీద పడుకొని కులుగుతున్నాడు విలాసంగా. అందువల్ల బ్రహ్మదేవా, ముందు నువ్వు వచ్చి యుద్ధం చెయ్యి, లేదా మాకు సేవకుడిగా ఉంటానని చెప్పి మాట ఇచ్చి ఉండు అని చెప్పి గద్దించారు వాళ్ళు. అప్పుడు విష్ణుమూర్తి కల్పించుకున్నాడు, ఓ రాక్షసులారా, ఆ పెద్ద ఆయనలో మీకు పనేమిటి? నాతో యుద్ధం చేయడానికి రండి, మీ గర్వాన్ని నేను పోగొడతాను, మీ మతాన్ని వదిలిస్తాను అంటాడు. దాంతో ఎప్పుడైతే విష్ణుమూర్తి ఈ రాక్షసుల్ని యుద్ధానికి రమ్మని కవ్వించాడో వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ముందు మధువు వచ్చి విష్ణువుతోటి కలబట్టడం మొదలుపెట్టాడు. కైటభుడు దూరంగా ఉండి నిలబడి చూస్తూ ఉన్నాడు. ద్వంద్వ యుద్ధం అన్నమాట ఇది. ఈ విధంగా మల యుద్ధం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నది విష్ణుమూర్తి ఒకడు, అటు పక్క మాత్రము మధువు కైటభుడు ఇద్దరు ఉన్నారు. ఒకరి తరువాత ఒకరు యుద్ధం చేస్తున్నారు. అంటే ఒకరు యుద్ధం చేసే సమయంలో మరొకరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అందువల్ల వాళ్ళకి బడలిక పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నది మాత్రము విష్ణువు ఒక్కడే. అందువల్ల బాగా అలసిపోతున్నాడు. వీళ్ళ మధ్య యుద్ధము 5000 సంవత్సరాలు జరిగింది. విష్ణుమూర్తికి మధుకైటభులకు మధ్య యుద్ధము 5000 సంవత్సరాలు జరిగింది. అప్పుడు అంత అయిన తర్వాత విష్ణుమూర్తి ఆలోచిస్తున్నాడు, ఏంటబ్బా, నేను ఇన్ని సంవత్సరాల నుండి యుద్ధం చేస్తున్నప్పటికీ యుద్ధము తెగిపోవటం లేదు, నేను అలసిపోతున్నాను, వీళ్ళు అలసిపోవటం లేదు, వీళ్ళకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఒక్క నిమిషము ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈయన ఏదో ఆలోచనలో ఉన్నాడన్నటువంటి విషయము మధుకైటభులు గ్రహించారు. వాళ్ళు గంభీరంగా ఇట్లా అంటున్నారు, ఓ విష్ణుదేవా, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక నీకు లేదా? అయితే మాకు తల వంచు, నమస్కరించు, దాసుణ్ణి అని చెప్పుకో, నిన్ను వదిలిపెడతాము. లేదంటావా, యుద్ధమే చేస్తానంటావా అంటే యుద్ధం చెయ్యి, ముందు నిన్ను చంపుతాము, తర్వాత 4 ముఖాల వాడు ఉన్నాడే బ్రహ్మదేవుడు, వాడిని కూడా చంపుతాము అని చెప్పంటారు. ఈ మాటలు విన్నాడు ఎవరు? విష్ణుమూర్తి. ఇక అనుకుంటున్నాడు, వీళ్ళని ఎట్లయినా సరే మాటల ద్వారా మభ్యపెట్టాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకొని వాళ్ళతోటి ఇలా అంటాడు, ఓ మధుకైటభులారా, మీరేమో ఇద్దరు, నేను చూద్దామా ఒక్కడనే, మీరు ఒకరి తర్వాత ఒకరు నాతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అంటే మీలో ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. నాకు ఆ అవకాశం లేదు కదా. అక్కడికి 5000 సంవత్సరాలు యుద్ధం చేశాను, బాగా అలసిపోయాను. అందువల్ల ధర్మయుద్ధంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటంటే అవి మీకు తెలుసు. ఏంటంటే అవి శ్రాంతే భీతే త్యక్తశస్త్రే పతితే బాలకే తథా ప్రహరంతి న వీరాస్తే ధర్మ ఏష సనాతనః. ఓ మధుకైటభులారా,
ఆ ధర్మం ఏంటంటే అలసిపోయిన వాడితోటి, భయపడిన వాడితోటి, ఆయుధము లేని వాడితోటి, లేదా ఆయుధాన్ని వదిలిపెట్టి పారిపోతున్న వాడితోటి, కింద పడిపోయిన వాడితోటి, పిల్లవాడితోటి, వీరులు అనేటువంటి వాళ్ళు యుద్ధము చేయకూడదు, చెయ్యరు. ఇది మనకి సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి ధర్మము అని చెప్పి అంటారు. అందుచేత నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను, మళ్ళీ యుద్ధం చేస్తాను, మీకు సందేహమేమీ అక్కర్లేదు, నేను మాట తప్పను అని చెప్పి ఈ విష్ణుమూర్తి మధుకైటభులతో అంటాడు. ఈ ప్రతిపాదనకు మధుకైటభులు కూడాను అంగీకరించారు. వాళ్ళిద్దరు కూడాను పోనీలే కాస్త విశ్రాంతి తీసుకుంటాడు, అందువల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమీ లేదు అనుకుంటూ వాళ్ళు కూడా చక్కగా విశ్రాంతి తీసుకుంటూ దూరంగా నిలబడి విలాసంగా చూస్తూ ఉన్నారు విష్ణుమూర్తికి వెళ్ళి. ఎందుకంటే విష్ణుమూర్తితో అలసిపోయి ఉన్నాడు, వాళ్ళకు ఎటువంటి అలసట పడలిక లేవు. ఈయన కేవలము విశ్రాంతి కావాలి అన్నాడే కానీ ఆలోచించడానికి సమయం కోసము అట్లా అన్నాడు. అలా విష్ణువు ఆలోచించంగా అప్పుడు ఈ విష్ణుమూర్తికి స్ఫురించింది. ఏమని? ఈ మధుకైటభులు ఇద్దరూ కూడాను స్వేచ్ఛామరణము పొందినటువంటి వాళ్ళు, ఆ వరాన్ని అమ్మవారే ప్రసాదించింది. అటువంటప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు 5000 సంవత్సరాలు చేసిన యుద్ధం అంతా కూడా వ్యర్థమేను, అందువల్ల ఇప్పుడు యుద్ధం జోలికి వెళ్ళినా ఉపయోగం లేదు, పోనీ మానేస్తాను అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు చచ్చే మార్గం ఆలోచించాలి కదా అని కూడా అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు వరంతో గర్వించి మదించి ఉన్నారు. వాళ్ళు బ్రహ్మదేవుడిపైకే వచ్చారు యుద్ధానికి, అందువల్ల చంపక తప్పదు. పోనీ వరం ఇచ్చిన తల్లి చేస్తుందా అంటే ఆ పని ఆమె చేయలేదు. ఎంత దుఃఖితుడైనప్పటికీ, రోగగ్రస్తుడైనప్పటికీ, దీనుడైనప్పటికీ తనంతా తానుగా చచ్చిపోవాలి అని చెప్పి కోరుకోడు. అందుచేత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అందరికీ కోరికలు నెరవేర్చేటువంటి సర్వకామద అయినటువంటి ఆ పరాశక్తినే నేను శరణు పెడతాను. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం లేకుండా ఏవీ సిద్ధించవు. అందులో భాగంగా ఈ మధుకైటభులు కూడాను చచ్చిపోవడం అనేది విడిగా జరగదు అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఒక్కసారి ఆకాశం వైపు చూశాడు. అక్కడ నిలబడి ఉన్నటువంటి యోగ నిద్ర మహాశక్తి కనిపించింది ఆయనకు. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలోనే ఆమెను స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండి భుక్తి ముక్తి ప్రదేశివే. అమ్మా, ఓ మహామాయా, నీ రూపము సగుణమో నిర్గుణమో నేను తెలుసుకోలేను, అట్లానే నీ చరిత్రలు కూడా అనంతమైనవి, వాటిని గురించి కూడా నేను ఎరుగను. ఇక నీ ప్రభావం అంటావా ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. కారణం ఏంటంటే ఎట్లా వచ్చింది అనుభవంలోకి? నేను నీ యొక్క యోగ నిద్రాశక్తికి వసుడునై నిద్రలో మునిగిపోయి ఉన్నాను. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు మేలుకొల్పినా నేను లేవలేకపోయాను. ఇంద్రియ జ్ఞానాన్ని కూడా కోల్పోయాను.
అందువల్ల దీన్ని బట్టి నీ యొక్క మహత్తు ఎంతటిదో నాకు తెలిసిందమ్మా. ఇప్పుడైనా నీవు నన్ను వదిలిపెట్టావు కాబట్టి, బంధ విముక్తుని చేశావు కాబట్టి నేను మేల్కొన్నాను. వెంటనే వీళ్ళతో యుద్ధానికి దిగాను. వీళ్ళు చూద్దామా, బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు, నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి వచ్చారు. నీ వరమా వీళ్ళని మతమత్తుల్ని చేస్తున్నది, విజేతలను చేస్తున్నది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను నేను. అందువల్ల విషయం తెలిసింది కాబట్టి నేను నిన్నే శరణు కోరుతున్నానమ్మా. దయచేసి నాకు సహాయం చెయ్యి. నేను ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నాను, వాళ్ళ చాలా గర్వితులుగా ఉన్నారు. నువ్వు దేవతల యొక్క బాధను పోగొట్టేటువంటి దానివి కాబట్టి, వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు కాబట్టి ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి చెప్పు మాత అని చెప్పి అన్నాడు. ఈ విధంగా అన్నప్పుడు తనకు వినయంగా నమస్కరిస్తున్నటువంటి వాసుదేవుని చూసి ఆ పరాశక్తి కూడా చాలా ప్రసన్నురాలైంది. చిన్నగా నవ్వుతూ ఇలా అంటుంది, ఓ హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. నేను ఆ రాక్షసుల్ని మోసం చేస్తాను. ఆ సమయంలో నీవు వాళ్ళని చంపేసేయి. ఎట్లా చేస్తాను? నా చూపులు ఉంటాయి కదా, అవి భక్తులకి చక్కగా అభయప్రదానం చేస్తూ ఉంటాయి. మోసగాళ్ళకి మోసంతోనే జవాబు చెప్తూ ఉంటాయి. వాళ్ళు నాశనం అయ్యేట్లుగా చేస్తూ ఉంటాయి. అందువల్ల నా చూపులతోటే వాళ్ళని మోహపరుస్తాను కాబట్టి ఆ సమయంలో నీవు ఆ అవకాశాన్ని వినియోగించి ఆ మధుకైటభులను చంపుదువు కానీ అని చెప్పి అంటున్న అమ్మవారు. అప్పుడు విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది, యుద్ధానికి మళ్ళీ వెళ్ళాడు. ఆ మధుకైటభులు కూడా చాలా సంతోషించారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది యుద్ధమే. ఇంకా అంటారు కదా, ఓ విష్ణుమూర్తి, నువ్వేమీ భయపడవాకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయాపజయాలు అనేది దైవాధీనాలు. ఎప్పుడూ కూడాను బలవంతుడే జయిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మేము బలవంతులం కాబట్టి మేమే జయిస్తాము. కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే దైవయోగం వల్ల బలహీనుడు కూడాను జయించే అవకాశం ఉంటూ ఉంటుంది. అందుచేత దానికి ఆనందించవలసింది కూడా ఏమీ లేదు, దుఃఖపడవలసింది కూడా ఏమీ లేదు. ఇంతకుముందు నువ్వు ఎంతోమంది రాక్షసులను చంపావు, దానవ వైరివి అని చెప్పి అనిపించుకున్నావు. కానీ వాళ్ళలాంటి వాళ్ళని కాదు మేము, వాళ్ళకంటే ఇంకా ఎక్కువ బలవంతులం. అందువల్ల నీవు ఇప్పుడు మా చేతిలో తప్పనిసరిగా చచ్చిపోతావు, అంతే, ఓడిపోతున్నావు అని చెప్పి అన్నారు గర్వంతో ఆ మధుకైటభులు. ఒక్కసారి విష్ణుమూర్తి కోపం వచ్చేసింది, ఇద్దరిని చెరక గుద్దాడు. వాళ్ళు కూడాను ఏమాత్రం చెక్కు చెదరకుండా విష్ణుమూర్తిని మళ్ళీ చెరక గుద్దారు. పిడిగుద్దులు గుద్దారు వాళ్ళు. యుద్ధం మొదలైంది, భయంకరంగా సాగుతున్నది. మళ్ళీ విష్ణుమూర్తికి అలసట వచ్చేసింది, బలహీనుడు అవుతున్నాడు. ఒక్కసారి అమ్మవారి కళ్ళి చూశాడు. అమ్మవారు కూడాను ఒక్కసారి విష్ణుమూర్తి కళ్ళి ప్రసన్నురాలై చూసింది. మధుకైటభుల కళ్ళి చూసింది, మోహపు చూపులతోటి పెద్దగా నవ్వింది. ఆమె చూపులతోటి ఆ మధుకైటభులలో కామ వాసనలు కలిగాయి, శృంగార భావనలు కలిగాయి. దాంతో వాళ్ళు ఎందుకు వచ్చింది, ఎక్కడ ఉన్నది, ఎవరి సమక్షంలో ఉన్నది కూడాను ఊహించే స్థితిలో లేరు. అంతేకాకుండా అమ్మవారి నుంచి వాళ్ళ చూపులను పక్కకు కూడా చూడటం లేదు.
ఇదే అదునుగా భావించాడు విష్ణుమూర్తి. అమ్మవారి యొక్క మాయలో పడిపోయినారు వీళ్ళు, వీళ్ళని చంపడానికి ఇదే మార్గం అనుకున్నాడు విష్ణుమూర్తి. దాంతో ఏమైనాడంటే చక్కగా చిరునవ్వులు చిందించాడు విష్ణుమూర్తి. చిందించి మధుకైటపులతోటి ఇలా అంటున్నాడు, ఓ మధుకైటపులారా, మీ యుద్ధానికి నేను చాలా సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, వాళ్ళ బలాలను చూశాను, కానీ మీలాగా యుద్ధాలు చేసి నన్ను మెప్పించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక రకంగా చెప్పాలంటే మీకు మీరే సాటి. ఇక ఇంత మునుపు చూడలేదు, వినలేదు. ఇప్పుడు కూడాను మీ బాహుబలానికి నేను చాలా సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను, మీ ఇష్టం, కావాల్సింది కోరుకోండి అని చెప్పన్నాడు. దాంతో ఆ దానవులకి అభిమానం పుట్టుకొచ్చింది. వాళ్ళు అసలే శృంగార భావాలకి లోనై ఉన్నారు కదా, అందువల్ల అమ్మవారి యొక్క మాయలో పడిపోయి ఉన్నారు కూడా. కాబట్టి వారు అమ్మవారి కళ్ళి దృష్టిని పక్కకి మరల్చకుండా విష్ణుమూర్తితో అంటున్నారు, ఏమంటున్నారంటే, ఓ విష్ణుమూర్తి, మేము ఎవరో అనుకుంటున్నాము, మేమన్నా బిచ్చగాళ్ళమా, యాచకులమా, నువ్వు మాకు ఇచ్చేదేమిటి? మేమే నీకు ఇస్తాం, కోరుకో నీకేం కావాలో. మేము దాతలమే కానీ యాచకులం కాదు. నీకేం కావాలో నువ్వే అడుగు, ఇస్తాము. నీ యుద్ధానికి సంతోషించాము, నీ ఇష్టం, కోరుకో, ఏది అడిగితే అది ఇస్తాము అని చెప్పన్నారు. దాంతో అప్పుడు విష్ణుమూర్తి అంటాడు కదా, తయోస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ జనార్దనః భవేతామద్య మే తుష్టౌ మమ వధ్యావుభావపి. ఓ దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో చచ్చిపోవాలి, తప్పనిసరిగా చచ్చిపోవాలి. నా కోరిక ఇదేను, మీరే నాకు కోరిక తీరుస్తాము అని చెప్పి అన్నారు. మీరు మాట తప్పకూడదు అని చెప్పి అన్నాడు. ఒక్కసారి ఎప్పుడైతే విష్ణుమూర్తి ఇలా కోరుకున్నాడో మధుకైటవులకి బాగా ఆశ్చర్యం కలిగింది. అరే రే, విష్ణుమూర్తి మనల్ని మోసం చేశాడు అని చెప్పి ఒక్కసారి గొల్లు అన్నారు. వెంటనే తేరుకున్నారు. తేరుకొని చుట్టూ చూశారు, అంతా నీటిమయం. ఇది మనకు ఒక రకంగా మంచిదేలే అనుకున్నారు. అనుకొని ఇట్లా అంటున్నారు, ఓ జనార్దన, నిర్జలే విపులే దేశే హనస్వ మధుసూదన వధ్యాభావాం భవతః సత్యభాగ్భవ మాధవ. ఓ మాధవుడా, ఇంతకుముందు మాకు నువ్వు కూడా వరం ఇస్తానన్నావు, దానిని మాట మార్చేవాకు. మేము అన్న ప్రకారం నీ చేతిలో చచ్చిపోతాం. కాకపోతే మమ్మల్ని ఏమాత్రము తడి లేనటువంటి చోట నువ్వు చంపాలి. మేము అదే అంటే పూర్తిగా పొడిగా ఉన్న ప్రదేశంలోనే నువ్వు మమ్మల్ని చంపాలి. అప్పుడు మేము అన్న ప్రకారము మా ఇచ్ఛామరణాన్ని పొందిన వాళ్ళం కాబట్టి నీ చేతిలో మేము చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాము అని చెప్పి అన్నారు. అని వాళ్ళ ఆశ ఏంటంటే, అంతా నీటిమయము, ఇక్కడ విష్ణుమూర్తి పొడి ప్రాంతాన్ని ఎక్కడ తెస్తాడు, ఎక్కడ మనని చంపుతాడు, కాబట్టి మనమే విష్ణుమూర్తిని బాల్తా కొట్టించాము అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు మధుకైటవులు. అయితే అమ్మట ఏం చేశాడంటే, ఇక తన తొడలను విష్ణుమూర్తి ఏం చేశాడంటే సుదర్శన చక్రాన్ని స్మరించుకున్నాడు.
అది వచ్చింది చేతిలోకి. అట్లానే వాళ్ళకి నీరు లేని ప్రాంతం కావాలి కదా, అందువల్ల తన తొడలను విస్తారంగా వ్యాపింపజేశాడు. ఆ తర్వాత దాని మీద వాళ్ళని పడుకోబెట్టి చంపాలి అనుకున్నాడు. అందువల్ల వాళ్ళు కోరిన ప్రకారము తడి లేని ప్రాంతము వచ్చేసింది. అప్పుడు, ఓ దానవులారా, మీరు రండి, మీరు అన్నట్టుగానే ఈ నిర్జల ప్రదేశంలోనే నేను మీ శిరస్సులను ఖండించి మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళని తన తొడల మధ్య పడుకోబెట్టుకుంటాడు. వాళ్ళు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళ రూపాలను కూడా బాగా విస్తృతపరుస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి కూడా తన తొడలను ఇంకా బాగా విస్తృతపరుస్తాడు. విస్తృతపరిచి ఆ రెండు తొడల మధ్య వాళ్ళ తలకాయలు ఇరికించుకొని తన సుదర్శన చక్రాయుధంతో వాళ్ళ ఇద్దరి తలకాయలను కూడా ఖండించేస్తాడు. ఈ విధంగా వాళ్ళ తలలు మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. ఈ మధుకైటకులు చచ్చిపోయారు. వాళ్ళ కళేబరాల నుంచి క్రొవ్వు, అదే మేధస్సు మొదలైన పదార్థాలన్నీ కూడాను కిందకొచ్చి నీటిలో కలిసిపోయాయి. అదే ఒక ముద్దలాగా అయిపోయింది. దానినే మేదిని అన్నారు. మేధస్సు నుండి పుట్టింది కాబట్టి మేదిని అన్నారు. ఆ మేదినే భూమి. అందువలనే భూమి మీద మట్టిని తినకూడదు అంటానికి కారణము ఇదన్నమాట. ఆ మధుకైటభుల యొక్క మేధస్సు ద్వారా ప్రభు పదార్థాల ద్వారా ఏర్పడినటువంటిది కాబట్టి భూమి అది దోషభూయిష్టమైంది కాబట్టి ఆ మట్టిని తినకూడదు అంటానికి కారణం అదన్నమాట. ఈ విధంగా సూత మహర్షి సౌనకాది మహర్షులకు మధుకైటభ వృత్తాంతాన్ని వినిపించాడు. రేపు మరొక వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరి. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు. తర్వాత శ్రోతలకు చిన్న విన్నపము. నేను మా గురువులైనటువంటి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి దేవీ భాగవతాన్ని ఆధారంగా చేసుకొని మీకు ఈ ప్రవచనాన్ని ఇస్తున్నాను. అందుకు గాను వారి యొక్క ఆశీస్సులు అనుమతిని కూడా తీసుకొని ఉన్నాను. వారికి ఈ సభాముఖంగా కూడాను ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాను. శుభమస్తు.